నమస్తే అండి, నా పేరు శ్రీకాంత్ చారి. ఈ రోజు గుజరాతీ గో బ్యాక్ అనే నినాదము సరైనదే. దానికి నేను పూర్తిగా మద్దతు తెలుపుతున్నాను. ఇక్కడ ఎవరైతే మేధావులు ఉన్నారో వాళ్ళకు ఒక సూటి ప్రశ్న ఇస్తున్నాను నేను. ఇది పాట్ మార్కెట్ సికింద్రాబాద్ గాని మన చార్మినార్ దగ్గర ఉన్న గుల్జార్ హౌస్ గాని ఒక్కసారి వెళ్లి చూడండి. అక్కడ వందల కొద్ది బట్టి దుకాణాలు, అంటే బంగారం బట్టి దుకాణాలు. ఎందుకు అన్ని బట్టి దుకాణాలు, బంగారం బట్టి దుకాణాలు వారికి ఏం చేస్తున్నారు? అక్కడ బంగారం రిఫైనరీ చేస్తున్నారు. బంగారం రిఫైనరీకి ఏమో జియో పాస్ అయి ఉన్నదా? ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా వాళ్ళకి అవకాశం? వారు ఇక్కడ వచ్చి ఎందుకు పొల్యూటెడ్ చేయాలా హైదరాబాద్ సిటీని? సరే చేశారేమో, కానీ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు ప్రభుత్వాన్ని తెలియకుండా. ఇది ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఏ నాయకులు ప్రోత్సహిస్తున్నారు? ఇది మాకు తెలియాలి. ముఖ్యంగా స్వర్ణకారులు చాలా ఆర్థికంగా దెబ్బతిన్నారు వీరి వల్లనే. మేము దీన్ని సహించేదే లేదు. ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. ఆ బంగారం బట్టి దుకాణం తొలగించి మా స్వర్ణకారులకి ఏదైతే వీళ్ళు పని చేస్తున్నారో, ఇది ఇల్లీగల్ పని ఏదైతే ఉన్నదో దాన్ని అరికట్టాలి ప్రభుత్వము తక్షణమే. ఇమ్మీడియట్లీ వీళ్ళు అదైతే బట్టి దుకాణాలు అంటే బంగారం కరగబెట్టి అందులోంచి రిఫైనరీ ఏదైతే బంగారం రిఫైనరీ చేసి వీళ్ళు సొంతంగా అమ్ముకుంటున్నారు బంగారం. ప్రభుత్వానికి దండి కొడుతూ వీళ్ళు మళ్ళా మేధావులు మాట్లాడతారు. వీళ్ళు సరైనదే చేస్తున్నారు. వీళ్ళు చాలా బాగా కష్టపడతారు, పొద్దున లేస్తారు. ఎందుకు మేము కష్టపడమా తెలంగాణ వాళ్ళు? మీకు తెలీదా? మీకు ఆ రోజు కూడా ఉద్యమం సమయంలో కూడా తెలంగాణ తెచ్చుకున్నాము. అంటే వీరిలాగా మేము దొంగతనంగా పోయి వేరే రాష్ట్రాల్లో మేము దోపిడీ చేయడం లేదు కదా. మన రాష్ట్రంలోకి వచ్చి వీరు మన దుకాణాలు పెట్టుకొని ఇక్కడ ఉండి మన దుకాణాలకు 10,000 ఉంటే ఈరోజు ₹1,00,000 కిరాయి అడుగుతున్నారు. ఎవరు కడతారండి? మేము మన ప్రభుత్వం నుంచి మేము జీతగాలమా? మేము వృత్తి పని చేసుకునే వాళ్ళం. ఇలాంటి వాళ్ళ వల్లనే ఈ రోజు బట్టి దుకాణాలు వెలిసి మా పొట్టలపై కొడుతున్న సంగతి ఈ రాష్ట్రం అంతటా కొంతమంది నాయకులకు తెలిసి కూడా తెలియకుండా వాళ్ళు ఊకుంటున్నారు. అంటే ఎవరు దీన్ని ప్రోత్సహిస్తున్నారు? దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సిన విషయమే. ఎవరైతే ముందుకు వస్తారో వారితో మేము గో బ్యాక్ గుజరాతీ, గో బ్యాక్ మార్వడి స్వర్ణకారులు పూర్తిగా మద్దతు తెలుపుతున్నాము. ఖచ్చితంగా దీనిపై యాక్షన్ తీసుకోవాలా. ఆ బట్టి దుకాణం తొందరగా దీని నుంచి విలదీయాలా. అవసరం అయితే మేము ఆ బట్టి దుకాణం మేము నేరుగా వెళ్ళి మేము అది తొలగిస్తాము. ప్రభుత్వం మాకు సహకరించాలి. ఎందుకంటే దీనివల్ల మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారు? మేము ఖచ్చితంగా హైదరాబాద్ సుందర నగరంలో మేము తీర్చిదిద్దామని చెప్పారు. మరి ఇదేంటి బట్టి దుకాణం? హైదరాబాద్ కూడా మేము చెప్తున్నాము సార్, ఈ బట్టి దుకాణాలు పొల్యూటెడ్ సార్, ఇవి కంప్లీట్ గా పొల్యూషన్ సంబంధించింది. వాళ్ళు అండర్ గ్రౌండ్ లో కూడా యాసిడ్ పోస్తారు. అంటే డ్రైనేజ్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్క దుకాణంలో ఒక్కొక్క దుకాణంలో ఒక డ్రమ్ ఉంటుంది యాసిడ్. మీరు ఒక్కోసారి వెరిఫికేషన్ చేసి ఆ బట్టి దుకాణాన్ని తొలగించాలని మేము కోరుతున్నాము. మాకు ఇక్కడ బతకలేని పరిస్థితిలో ఉన్నాము. దయచేసి గమనించాలి రేవంత్ రెడ్డి సార్కి అందరు కూడా మేము కోరుతున్నాము.